స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే విజీ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పసుపులేటి సురేష్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కీర్తన గారు, వినిపిస్తుందండి? కిరణ్ వినిపిస్తుందా? ఓకే ఓకే అండి. ముద్రగడ గారు ఇక లేరండి. ముద్రగడ గారి మరణం, ఆయన గురించి మీరు విన్నది ఆ సామాజిక వర్గ పరంగా కానీ వేరే పరంగా కానీ, సో మీ కామెంట్స్ ఏంటి? ముందుగా ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అలాగే ముద్రగడ ఆత్మకు శాంతికరాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను. సార్, ఈ రోజు జరిగిన విషయం అంతా మీరు చూస్తున్నారు. ఒక సగటు మహిళగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మాకు కూడా ఇళ్లలో చిన్న చిన్న గొడవలు అమ్మ నాన్నతో కానీ మనం విభేదించవచ్చు, అన్నదమ్ములతో విభేదించచ్చు, అక్క చెల్లెలతో కూడా విభేదించవచ్చు. కానీ కడసారి వీడుకోలు ఇస్తున్నప్పుడు, ఇంకా జీవితంలో మనకు కనిపించరు అన్నప్పుడు ఆ బిడ్డని కూడా తండ్రికి చూడకూడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ ఆయన బ్రతికున్నప్పుడు ఆవేశంలో ఏదైనా కూతురు ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న కాన్సెప్ట్ లో ఆయన ఏమైనా ఆలోచించి నా బిడ్డ రాకూడదని ఒక మాట ఆవేశపూర్వకంగా అని ఉంటారు. కానీ ఇది చివరి వీడుకోవాలన్నప్పుడు ఆ టైంలో కూడా అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టడం, బలవంతంగా అక్కడి నుంచి నెట్టేయడము నాకైతే నేను ఒక బిడ్డగా నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అది కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాలి. ఆమె ఎంత ఆక్రందన పడుతుంది, టీవీలో ఆ అంతిమ వీడుకోలు చూస్తూ ఆమె ఎలా బాధపడుతుందో నిజంగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పూర్తిగా ఎందుకో వైసీపీ ఈ టాపిక్ ని ఓన్ చేసుకుంటుంది అనేది మనకైతే అర్థమవుతుంది సోషల్ మీడియా ద్వారా. వాళ్ళ నాన్నగారి చివరి కోరిక, వాళ్ళ నాన్నగారు చెప్పారు, అందుకే ఆవిడ అక్కడి నుంచి తరిమేశాము అన్నట్టు వీళ్ళెందుకు ఓన్ చేసుకోవడం? అది వాళ్ళ కుటుంబ సభ్యులు బహిరంగ లేఖనో లేకుంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా చెప్తారు కదా. వీళ్ళ సోషల్ మీడియా ఈ విషయాన్ని టేక్ ఓవర్ చేసి మరి ముద్రగడ గారి అభిప్రాయాన్ని ఆ కూతురు పైన వీళ్ళు బలవంతంగా చెప్తున్నారు. నిజంగా వీళ్ళు సామరస్యంగా ఉంచాలనుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వాళ్ళ క్యాడర్ ఇది తప్పు, ఆ అమ్మాయిని చూడనిచ్చండి అని చెప్పి వాళ్ళ అబ్బాయికి చెప్పాలి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఎందుకంటే చివరిసారి వీడుకోలు కాబట్టి. అది కూడా లేకుండా బలవంతంగా అంత నీచానికి దిగజారుతూ పోలీసులను అడ్డు పెట్టుకొని మరి పక్కకు పంపించేసేయండి ప్లీజ్ అని చెప్పడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ ఆవేదన చూసిన ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, ముద్రగడ గారు పాడే మోసారు, నిజంగా అది మంచి విషయమే. బట్ ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వ లాంఛనాలతో జరగకూడదు అని చెప్పడానికి అంబటి గారికి ఏం రైట్ ఉంది, జోగి రమేష్ గారికి ఏం రైట్ ఉంది నాకైతే అర్థం కాదు. వీళ్ళెవరు? ప్రభుత్వ లాంఛనాలతో ఆయన సాగనంపాలి, ఒక గౌరవం కల్పించాలని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను వ్యతిరేకిస్తే ఒక రకం, కానీ ఈయనందుకు అంత జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అనవసరంగా మళ్ళీ దాని మీద మనం చర్చ. అంటే ముద్రగడ పద్మనాభం గారి కోసం మీకు తెలిసింది ఏదన్నా చెప్తారా అన్నది నేను అన్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను ముందే ప్రస్తావించాను. మళ్ళీ దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయడం ఎందుకు? ముద్రగడ గారి కొంచెం మీకు తెలిసిన అంశాలు, మీరు విన్న అంశాలు ఏమైనా ఉంటాయి ప్లీజ్. తెలిసిన అంశాలు అంటే కాపుకులం కోసం ఆయన ఫైట్ చేశాడు, కానీ కొన్ని రోజుల తర్వాత మనం గమనిస్తే ఆయన పూర్తిగా వ్యతిరేక డైరెక్షన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ కులానికి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఆ కులాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైతే రాజకీయం చేశారో అన్ని రాజకీయాలు వద్దు. ఆయన గురించి మీకు తెలిస్తే చెప్పండి. మళ్ళీ ఎందులోకి వెళ్ళారు ఏంటి, ఇవన్నీ వేరేగా వెళ్తాయి ఇప్పుడు అనవసరం ఈ టైంలో. అందుకని నా వరకు అయితే ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. ప్రసాద్ గారు సింపుల్ గా స్ట్రైట్ గా ముద్రగడ గారి కోసం 4 మాటలు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరం గారు అంటే నిరంతరం తన సామాజిక వర్గం కోసం, తన జాతి కోసం పరితపించే ఒక ఆత్మ ఇవాళతో ఇంకా మన మధ్యలో లేదు, భౌతికంగా కూడా లేదు. ఆయన ఆత్మకి ఖచ్చితంగా శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా మనోధైర్యం కావాలి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత ఇంకో మహానుభావుడు స్థానంలో నాకు తెలిసి ముద్రగడ గారే ఉన్నారు. ఎందుకంటే తృణప్రాయంగా తనకున్న పదవులు కానీ, రాజకీయాల్లో రూల్ చాచడం కానీ, ఏ పార్టీలోనైనా ఈ తన జాతికి ఎక్కడైనా న్యాయం జరుగుతుందని 4 పార్టీలు మారచ్చు. ఆయన ఉద్దేశం ఎవరితోనైనా ఎలా అయితే, ఎందుకంటే విభేదించిన తెలుగుదేశంతో కూడా మళ్ళీ వచ్చి కాకినాడ ఎంపీ కింద కంటెస్ట్ చేసి గెలవడం కూడా నాకు తెలిసిన ఆయన ప్రస్థానంలో ఆయన పార్టీల వ్యక్తి కింద చూసే బదులు వాళ్ళ జాతి కోసం ఎక్కడైనా ఒక సాంతన దొరుకుతుందా అన్న ప్రయత్నం. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మాన్బోడు మన సంజీవ్ గారు, దామోదరం సంజీవ్ గారు అండ్ మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఇచ్చిన ప్రాథమిక హక్కు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది.
తదనంతర పరిణామాల్లో అది ఏ విధంగా రాజకీయాలు అంటే కాంగ్రెస్ పరంగా ఓ బ్రహ్మాందరెడ్డి అనుకోవచ్చు, లేదంటే తదనంతర పరిణామాల్లో ఏ విధంగా అది డైల్యూట్ అయింది అన్న దగ్గర బ్రహ్మాందరెడ్డి గారు